మంచిర్యాలలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఆక్రమించి నిర్మించినటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే స్థానికులను అరెస్ట్ చేశారు పోలీసులు. దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం తప్పదన్నారు అధికారులు. సో మంచిర్యాలలో ఒక 5 అంతస్తుల భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించారన్న ఒక ఫిర్యాదుతోని మంచిర్యాలకు సంబంధించినటువంటి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు కలిసి ఆ యొక్క భవనాన్ని కూల్చివేస్తున్నారు. అయితే స్థానికులు అక్కడి వారందరూ కూడా ఆ కూల్చివేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. దగ్గరలోని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మున్సిపల్ రెవెన్యూ అధికారుల కూల్చివేతకి భారీ బందోబస్తు కూడా ఉంది. భారీ బుల్డోజర్ల సహాయంతో ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నారు. సో ఇప్పటికే హైడ్రా తెలంగాణలోని రాజధాని హైదరాబాద్ నగరంలో ఎంతటి స్థాయిలో విస్తృతంగా వెళ్తోంది, ఎంత దూకుడు ప్రదర్శిస్తుందో చూస్తున్నాము. భూములు, ప్రభుత్వ భూములు, FTL బఫర్ జోన్లు, చెరువులు, నాలాలపై ఆక్రమించి కట్టినటువంటి ఆ కట్టడాలను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు మనం రోజు చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పలుమార్లు ఎవరైనా సరే ఆక్రమణకు గురి చేస్తే కనుక డెఫినెట్ గా శిక్ష తప్పదన్నట్టుగానే ముందుకు వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ హైడ్రా కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం అవ్వకుండా ఇదే స్థాయిలో కలెక్టర్లకి పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తున్నారు. ప్రభుత్వ భూములు కానీ, చెరువులు కానీ, నాలాలు కానీ, ఎక్కడైనా కానీ ఆక్రమణ జరిగి వాటిపైన నిర్మాణాలు కనుక చేపడితే డెఫినెట్ గా కలెక్టర్లు, మున్సిపల్ రెవెన్యూ అధికారుల యొక్క నిర్ణయం మేరకి మీకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తున్నాను, కూల్చివేసేయండి, తిరిగి ఆ భూమిని జప్తు చేసుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఒక సమావేశంలో కలెక్టర్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు కూడా హైడ్రా తరహాలోనే ఆయా జిల్లాల పరిధిలో జరిగినటువంటి ఆక్రమణల్ని వచ్చిన ఫిర్యాదుల మేరకి కూల్చివేస్తున్న ప్రక్రియ మనం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ప్రభుత్వ భూములపైన అయితే చాలా పకడ్బందీగా వేటు వేస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఆక్రమించి వాటిపైన నిర్మాణాలు చేపట్టారో వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పెద్దపల్లిలో కూడా ఒక చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ భూమిని కబ్జా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలను కూల్చివేసింది అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కలిసి. తాజాగా మంచిర్యాలలో ఈరోజు కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనం ఆక్రమణ జరిగి అక్కడ నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదుల అనుగుణంగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు కలిసి కూల్చివేతలను చేస్తున్నారు. పెద్ద బుల్డోజర్లతో సహా అక్కడికి చేరుకొని భారీ బందోబస్తు మధ్య ఆ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, ఇంతకీ భవనం ఎవరిది? బిల్డరా లేదంటే సామాన్య జనం సంబంధించినటువంటి భవనంగా ఉందా? ఇంతకు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి? నిర్మాణ దశలో ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఎవరు దీనికి ఓనర్, ఎవరున్నారు, ఎవరు కబ్జా చేశారన్న విషయంపై ఎటువంటి విషయాలు తెలుస్తున్నాయి? ఎస్ మనోజ్, హైదరాబాద్ తరహానే మంచిర్యాలలో కూడా హైడ్రా మంచిర్యాలలో అక్రమ కట్టడాలు ఎవరైతే చేసినారో వారిపై కొరడా కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్నయ్య అనే ఒక టీబీజీకే సంబంధించిన నాయకుని 5 అంతస్తుల అక్రమంగా నిర్మించిన బంగ్లాను కూల్చేస్తున్న విజువల్స్ RTV ఎక్స్క్లూజివ్ కూడా చూపెడుతున్న పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ 5 అంతస్తుల బిల్డింగ్ల పైన పూర్తి స్థాయిలో ఇటు ఫిర్యాదులు కలెక్టరేట్ కు వెల్లువెచ్చిన పరిస్థితి. అయితే కలెక్టరేట్ కు పోయే దారిలోనే ఈ బంగ్లాను నిర్మించడం ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయం ఉందో దానిపై అధికారులు చాలా సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ మానిటరింగ్ లో భాగంగానే ప్రధానంగా అన్నయ్య అనే సంబంధించిన ఒక ఓనర్ బిల్డింగ్ ని కూల్చారు, కూల్చేస్తున్నారు. అయితే ఆ కూల్చే తరుణంలో వారి కుటుంబ సభ్యులు కొంతమేరకు ఆటంకం కల్పించే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ పోలీసులు అక్కడి నుంచి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనబడింది. అయితే అక్రమ కట్టడాలు సర్వే నంబర్ 42లో కబ్జా చేసి కట్టారనే ఆరోపణతోటే పూర్తిగా ఇటు మున్సిపల్లో ఎటువంటి పర్మిషన్ లేకపోవడం ఇలాంటి ప్రధాన అంశాలు అధికారులు పరిగణనలో తీసుకున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఏం మాట్లాడలేదు. అక్రమ కట్టడం కాబట్టి దీన్ని కూల్చేస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మనోజ్. రవి, చూస్తే క్లియర్ గా చాలా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నప్పటికీ చాలా ఎత్తైన భవనం అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 5 ఫ్లోర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని కూడా ఏర్పాటు అంటే కనబడుతోంది. అంటే అంత పెద్ద భవనం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా
గాఢ నిద్రలో ఉన్నారా ప్రభుత్వ అధికారులు? అంత పెద్ద భవనం ఏర్పాటు అయ్యేంత వరకు మొదటి దశలోనే పర్మిషన్స్ ఇచ్చే సమయంలో కావచ్చు, అక్కడ నిర్మాణం చేస్తున్న సమయంలో గమనించలేకపోయారా? మనోజ్, ఈ కట్టడం 5 సంవత్సరాల క్రితమే పూర్తయింది. అప్పటికే 5 అంతస్తుల భవనం పైన పూర్తిగా నిర్మాణంలో ఉన్న భవనంలో అన్నయ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేసిన పరిస్థితి. అయితే అధికారులు ఎవరు స్పందించలేదని చెబుతున్న పరిస్థితి కూడా కనబడింది. అయితే దీనికి గాను పూర్తి స్థాయిలో ఈ హైడ్రా ఎప్పుడైతే హైదరాబాద్ అనంతరం మంచిర్యాలకు చేరిందో, మంచిర్యాల తర్వాత కొద్ది రోజుల క్రితం అసలు పర్మిషన్స్ ఉన్న భవనాలు ఎన్ని, పర్మిషన్ లేని భవనాలు ఎన్ని, అక్రమ కబ్జాలు ఎన్ని ఏడేడ జరిగిందనే కోణంలో స్థానిక నాయకులతో పాటు జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించినట్టయితే మన దగ్గర ఒక సమాచారం ఉంది. అనంతరం అంటే అదంతా ప్రభుత్వ భూమిగా అధికారులు చెప్తూ కూల్చివేస్తున్నారు కాబట్టి అంతటి ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల భవనం కట్టేంత వరకు కూడా అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారంటే ఆ భవనం నిర్మించాలన్నా లేకుంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న దశలైనా కూడా నిలిపివేయకుండా ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళి అది ప్రభుత్వం కూల్చివేస్తున్నారంటే ఒకవేళ కనుక ఈ హైడ్రా రాకపోయి ఉంటే కనుక డెఫినెట్గా ఆ భవనం ఆయన సొంతమైపోయేది కదా. మనోజ్, ప్రధానంగా సర్వే నంబర్ 42, 64 లాంటి మంచిర్యాల కేంద్రంలో ఉన్న ప్రధాన భూములు ఏదైతున్నాయో దాంట్లో ఇప్పటికే అక్రమ కట్టడాలు కట్టున్నాయి. దాంట్లో గాను ఈ భవనం 5 సంవత్సరాల క్రితమే నిర్మాణం జరిగింది. ఈ భవనమే ఎగ్జాంపుల్ గా చూపెట్టే ప్రయత్నం ఇటు అధికారులు కూడా చేస్తున్నారు. అయితే అధికారులు ఈ అక్రమ కట్టడాలు జరగంగా, నిర్మాణాలు జరగంగా ఎవరు కూడా నిమ్మకు నీరెత్తనట్టున్నారు. మాట్లాడే కనీసం అడ్డుకునే పరిస్థితి కూడా లేదు. ఇలా మంచిర్యాలలో ఈ ఒక్కటే కాదు, ఇలా చాలా భవనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ భవనాలకు సంబంధించి దీంతో ఆరంభం అవుతుందా లేదంటే ఇక్కడే ఆగిపోతుందా అన్నది మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తం మీదనైతే మంచిర్యాలలో హైడ్రా అక్రమ కట్టడాలు చేసిన వారిని హైటెన్షన్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అన్నయ్య బిల్డింగ్ కూల్చివేత కాస్త సంచలనంగా మారింది. మంచిర్యాలలో కూడా అసలు హైడ్రా వస్తుందా అనే ఒక ఆలోచన కూడా ఎవరికి లేకుండే, కానీ ఈరోజు తెల్లవారుజామునే నేరుగా ఈ కార్యక్రమాన్ని అక్రమ కట్టడం ఉన్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేయడం కాస్త సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముందస్తుగా నోటీసులు జారీ చేశారా భవనానికి సంబంధించి? ఇప్పటికే ఇది వివాదంలో ఉంది కాబట్టి చాలా సార్లు నోటీసులు జారీ చేశామని ఇటు అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే సర్వే నంబర్ 42 ప్రభుత్వ భూమిలో ఈ భారీ నిర్మాణం ఉంది కాబట్టి ఈ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చేస్తామని కూడా ఇటీవల కొంత ఇండికేషన్ అధికారులు ఇచ్చినట్టయితే మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకే పూర్తి స్థాయిలో కూలుస్తున్నారని అయితే తెలుస్తుంది. మనోజ్, రైట్ రవి. సో మొత్తం మీద మంచిర్యాలలో కూడా హైడ్రా తరహాలోనే ప్రభుత్వం భూములకు సంబంధించి చెరువులు కబ్జాలకు సంబంధించిన విషయంలో అధికారులు చాలా ముమ్మరంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మంచిర్యాలలోని ఒక ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించినటువంటి 5 అంతస్తుల భవనంపై బుల్డోజర్ సహాయంతో ఉదయం నుంచి కూడా కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క భవనంని కూల్చివేత ప్రక్రియ వేగంగా ముందుకు కొనసాగుతుంది. కొంతమంది స్థానికులు అక్కడ ఉన్నవారు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ తరలించారు అధికారులు. సో ఈ రకంగా హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్లో విస్తరించి ఉండి హైడ్రా ఏ స్థాయిలో అయితే అక్రమాలని అణిచివేసే ప్రయత్నం చేస్తోందో, అక్రమార్కులని అడ్డు తొలగించి తిరిగి జప్తు చేసే ప్రయత్నం చేస్తోందో అదే స్థాయిలో జిల్లాల్లో వ్యవహరించడం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఎటువంటి మార్గదర్శకాలు, ఎటువంటి గైడ్ లైన్స్తో ముందుకు వెళ్తే బాగుంటుందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.